తోపుడు బండ్ల మీద ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారం చేసుకునేటోళ్ళు కోట్లు ఏం సంపాదించరు. ఏదో పొట్టకుటి కోసం రోజంతా కష్టపడుతుంటారు. కానీ అలాంటి కష్టజీవులపై తన ప్రతాపం చూపించాడో ఏసీపీ. తానెంత హానెస్ట్ ఆఫీసరో చెప్పడానికో ఏమో గాని ఆ బడుగు జీవులను జేసీబీతో బెదిరించాడు. తమ సరుకును నాశనం చేయొద్దని ప్రాధేయపడుతున్నా కూడా, సరుకుని ఫుట్పాత్ నుండి తీసేస్తామని అంటున్నా కూడా వినిపించుకోలేదు. కోపంతో కసురుకొని తాను చేయాల్సిందంతా చేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా? బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని బహదూర్గఢ్లోని ఈ సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఏసీపీ చేసిన పనిని తిట్టిపోస్తున్నారు. సిస్టంలోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే, అందుకు ఎవరు అగెనెస్ట్ కాదు. కానీ రూల్స్ క్రాస్ చేశారని చిరు వ్యాపారస్తులపై బుల్డోజర్లను పంపించడం కొంచెం ఓవర్ యాక్షనే. గోటితో పోయేదాన్ని గొడ్డలతో నరికినట్టు మాటలతో వినే వాళ్లపై ఇలా యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. బహదూర్గఢ్లోని పటేల్ నగర్ లో ఏసీపీ దినేష్ కుమార్ ఇలా పేదోడు పొట్టకొట్టారు. జేసీబీలతో సరుకంతా తీసేస్తూ రీల్స్ చేసుకున్నాడట. ఈ వీడియోని చూసి నెటిజన్లంతా ఏసీపీ నిర్వాకంపై మండిపడ్డారు. విషయం కాస్త పై అధికారుల వద్దకు వెళ్లడంతో డీసీబీ మయాంక్ మిశ్రా ఏసీపీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇదంటూ తన సమాధానం ఇచ్చారు. ఫ్యూచర్లో ఇలాంటివి చేయొద్దని ఏసీపీకి సూచించినట్లు చెప్పారే గానీ ఆ వ్యాపారస్తులకు ఎలాంటి న్యాయం చేస్తాననేది క్లారిటీ ఇవ్వలేదు.